మొదటి కథ యోగి సలహా. ఒకప్పుడు దండకారణ్యంలోని వివిధ ప్రాంతాల ప్రజలు ఆటవిక జీవితం గడుపుతూ నాగరికత అన్నది లేకుండా జీవించారు. అయితే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రాజు ఏర్పడి జీవితం క్రమబద్ధమవుతూ వచ్చింది. ఆ కాలంలో దండపదం అనే ప్రాంతంలో జీవితం అరాచకంగా ఉంటూ వచ్చింది. బలవంతులు బలహీనులను యథేచ్ఛగా పీడిస్తూ వచ్చారు. ఆ కారణంగా సామాన్య ప్రజలు ఏ పని సక్రమంగా సాగించలేకపోయారు. ఎందుకంటే శ్రమ ఫలితం వారికి దక్కేదాకా నమ్మకం లేదు. దండపదంలో సుమిత్రుడనే ఓ బుద్ధిశాలి ఉండేవాడు. తన దేశపు ప్రజల జీవితం దుస్థితిలో ఉండటం అతన్ని ఎంతో బాధించింది. దేశంలోని దుర్మార్గులతో అతను ఎంతగానో చెప్పి చూశాడు. కానీ వారి పద్ధతులను మార్చుకోలేదు. చివరకు సుమిత్రుడు ప్రాణం విసిగి అరణ్యానికి వెళ్ళిపోయాడు. అరణ్యంలో సుమిత్రుడికొక యోగి కనిపించాడు. ఆయన అరణ్యంలోనే ఆశ్రమం నిర్మించుకొని యోగం అభ్యసిస్తున్నాడు. సుమిత్రుడు ఆ యోగిని పరిచయం చేసుకొని దేశంలో అరాచకం పోయి బాగుపడాలంటే ఏం చేయాలి అని అడిగాడు. ధైర్యబల పరాక్రమాలు వ్యక్తిత్వము గలవాణ్ణి ఎన్నుకొని రాజుగా ఏర్పాటు చేసుకొని జ్ఞానము, వివేకము, ధర్మబుద్ధి గల మంత్రిని నియమించినట్టయితే మీ దేశం బాగుపడుతుంది అని యోగి చెప్పాడు. సుమిత్రుడు తన దేశానికి తిరిగి వెళ్ళి దేశంలోని బలాఢ్యుడైన ధీరసింహుడనే వాణ్ణి కలుసుకొని నీవు రాజుగా ఉండి సైనిక బలాన్ని, ధనకోశాన్ని ఏర్పాటు చేసుకొని దేశంలో ప్రతి ఒక్కరిని శాసిస్తూ పరిపాలన సాగించినట్టయితే మన దేశం బాగుపడుతుంది అని చెప్పాడు. ధీరసింహుడందుకు సంతోషంగా సమ్మతించాడు. తమకు రక్షకుడుగా ఒక రాజు ఉంటాడని విని ప్రజలు కూడా సంతోషించారు. ధీరసింహుడికి రాజ్యాభిషేకం జరిగింది. తన ఆశ్రమం నుంచి యోగి వచ్చి స్వయంగా తానే రాజ్యాభిషేకం జరిపించాడు. ఆయన వెళ్ళిపోతూ బుద్ధిమంతుడైన మంత్రిని ఏర్పాటు చేసుకొని అతని సలహా ప్రకారం రాజ్యపాలన చెయ్యి అని ధీరసింహుడికి సలహా ఇచ్చాడు. అయితే ధీరసింహుడు సలహాను లక్ష్య పెట్టలేదు. నేను రాజునైనప్పుడు నాకు మళ్ళీ ఒకరు సలహా ఇవ్వటమేమిటి? పరిపాలన విషయాల్లో మంత్రి చెప్పినట్టు వింటే రాజు మంత్రికి లోకువే కదా అనుకొని అతను మంత్రి లేకుండానే రాజ్యపాలన సాగించాడు. పూర్వం విశృంఖలంగా తిరిగి బలాఢ్యులందరూ ఇప్పుడు రాజు వద్ద కొలువు చేస్తూ వెనకటిలాగే చిత్తం వచ్చినట్టు ప్రజలను పీడిస్తూ రాజును మాత్రం సంతోషపెడుతూ వచ్చారు. ప్రజలు రాజాజ్ఞకు కట్టుబడి కూడా ప్రయోజనం లేకపోయింది. సుమిత్రుడి పరిస్థితి చూసి మరొకసారి యోగి వద్దకు వెళ్ళి పరిస్థితి అంతా చెప్పాడు. అంతా విని యోగి, మీ రాజును నేను బాగు చేస్తాను. 1 వారం రోజులకు నేను స్వయంగా వచ్చి మీ రాజును కలుసుకుంటాను. ముందుగా మీరు ఈ పుష్పాన్ని తీసుకుపోయి నా కానుకగా రాజుకు ఇవ్వండి. దీన్ని రాజు తప్ప మరెవరూ ఆగృనించరాదు. అది అపచారమవుతుంది అంటూ సుమిత్రుడికి ఒక పుష్పాన్ని ఆకులో మడిచి కట్టి ఇచ్చాడు. ఆకు మడతలో నుంచి కూడా దాని సువాసన బయటికి వచ్చేస్తుంది. సుమిత్రుడు ఆ పుష్పాన్ని తీసుకుపోయి రాజుకిస్తూ దాన్ని యోగి కానుకగా పంపాడని 1 వారం గడిచాక ఆయన వచ్చి రాజదర్శనం చేసుకుంటాడని చెప్పాడు. రాజు అలాంటి పుష్పాన్ని ఎన్నడూ చూడలేదని దాని సువాసన కూడా కొత్తగానే ఉన్నది. అందుచేత అతను దాన్ని పదే వాసన చూశాడు. మర్నాటికల్లా రాజుకు తలపోటు ప్రారంభమైన ఆ రోజు పెరిగిపోతుంది. ఎన్ని చికిత్సలు చేసినా ఏమీ ప్రయోజనం లేకపోయింది. రాజు మంచాన పడి యమయాతన అనుభవించసాగాడు. అన్నప్రకారం యోగి 1 వారం రోజులకు వచ్చి రాజును చూశాడు. రాజుకు ఏర్పడిన తలనొప్పి గురించి విని ఆయన, రాజా, నీకు తలపోటు వచ్చిందంటే రాకేం చేస్తుంది? రాజ్యపాలన అంటే మాటలా?
ఈ తలపోటు ఇంకా ముందే వచ్చి ఉండవలసింది. నీ మెదడు బలమైనది కనుక ఇంతకాలం రాలేదు. ఇకనైనా బుద్ధిమంతుణ్ణి మంత్రిగా పెట్టుకొని ఆలోచించే పని అతనికి వదిలేసి అతని ఆలోచన ప్రకారం నీవు రాజ్యపాలన సాగించు అని సలహా ఇచ్చాడు. అంత బాధలోని ధీరసింహుడి మాటకు ముఖం చిట్లించుకొని, ఒకడి సలహాతో నేను రాజ్యం చేయటం ఏమిటి? అలా జరగటానికి వీల్లేదు అన్నాడు. యోగి నవ్వి, మరొకరి బుద్ధికి నిన్ను కట్టుబడి ఉండమని నేనంటానా? తెలివితేటలు గలవానిగా చూసి నీ బుద్ధిని అతడికి అరువిచ్చి అందరి చేత పని చేయించుకున్నట్టే అతని చేత కూడా పని చేయించుకో. అలా చేసినట్టయితే నీకెన్నడూ ఇలాంటి తలపోటు రాదు అన్నాడు. నా బుద్ధిని మరొకడికి అరువివ్వటం ఎలా సాధ్యం అని రాజు అడిగాడు. ఆ ప్రక్రియ నేను చేస్తాను. నీ దృష్టిలో బుద్ధిశాలి ఎవరో చెప్పినట్టయితే నీ మెదడులో ఆలోచనా శక్తి కొంత అతడికి పంపకం చేస్తాను అన్నాడు యోగి. రాజు సుమిత్రుడి పేరు చెప్పాడు. రాజుగారి బుద్ధిని స్వీకరించి ఆలోచనలు చేయటానికి సుమిత్రుడు కూడా సమ్మతించాడు. యోగి తన శక్తి చేత రాజుకు యోగ నిద్ర కలిగించాడు. ఆయన సుమిత్రుడితో నేనిచ్చిన పుష్పం వాసన చూడటం చేతనే రాజుకి శిరోవేదన కలిగింది. ఆయన ఈ నిద్ర నుంచి మేలుకునేసరికి అది పోతుంది. ఇక మీద నువ్వు మంత్రిగా ఉండి రాజు చేత ధర్మ ప్రకారం రాజ్యపాలన చేయించు అని చెప్పాడు. రాజు నిద్ర నుంచి లేస్తూనే తన తలపోటు పోయిందని తెలుసుకున్నాడు. ఇప్పుడు నాకు చాలా సుఖంగా ఉన్నది అన్నాడు ఆయన యోగితో. అవును, రాజ్య సంబంధమైన ఆలోచనలు చేసి నీ మెదడు వాచిపోయింది. అందులో కొంత భాగం సుమిత్రుడికి చెందేటట్టు చేశాను. ఇక నుంచి నీకు పరిపాలన గురించి ఆలోచించే శ్రమ ఏమీ ఉండదు. ఆ బాధ అంతా సుమిత్రుడే పడతాడు అని సలహా ఇచ్చాడు యోగి. ధీరసింహుడు యోగి చెప్పినట్టే సుమిత్రుని మంత్రిగా నియమించి అతని సలహాలను అనుసరించి రాజ్యపాలన సాగించాడు. బుద్ధితో మంత్రి రాజుతో సమానుడు గనక బుద్ధిలో మంత్రి రాజుతో సమానుడు గనక రాజుగారి కొలువులో ఉండే అధికారులందరికీ పైవాడయ్యాడు. అందుచేత పదవులలో ఉన్న దుష్టులందరినీ ఆట కట్టింది. ప్రజలు సుఖపడిపోయారు. దీనిలో నీతి ఏమిటంటే మహాత్ముల సలహాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనేది ఒక మంచి నీతి.